వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. జనవరి 26 భారతీయులకు పూర్ణ స్వరాజ్యం వచ్చిన రోజు, ప్రజలే పాలకులుగా ఎన్నికైన రోజు, మాది భారతదేశం అంటూ ప్రతి భారతీయుడు రొమ్ము విరిచి తల పైకెత్తిన రోజు. అందుకే రిపబ్లిక్ డేగా ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా జనవరి 26న సెలబ్రేట్ చేసుకుంటాడు. నిజానికి ఆగస్టు 15న లభించినంత ప్రాధాన్యత జనవరి 26కు దక్కలేదని చెప్పాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజుగా ఆగస్టు 15 ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆ రోజునే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి యోధుడిని స్మరించుకుంటారు. కానీ జనవరి 26ను చాలామంది నామమాత్రంగా తీసుకుంటారు. కానీ నిజమైన స్వాతంత్రం జనవరి 26 నుంచే మన దేశానికి లభించింది. బ్రిటిష్ వారి బంధకాల నుంచి పూర్తిగా బయటకు వచ్చి మనల్ని మనం పాలించుకోవడం జనవరి 26 నుంచే ప్రారంభమైంది. మరి అలాంటి గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత ఏంటి, ఆ టైంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఇంకా రిపబ్లిక్ డేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం పదండి. రెండు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో మగ్గిపోయిన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు నెత్తురోడి ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ బంధకాల నుంచి మన దేశాన్ని విడిపించి స్వాతంత్రాన్ని దేశ ప్రజలకు కానుకగా ఇచ్చారు. అందుకే ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని చిరునామాగా నిలిచింది. అయితే అధికారికంగా ఆగస్టు 15 మనకు స్వాతంత్రం లభించినప్పటికీ మనల్ని మనం ఎలా పాలించుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి తెలియని అయోమయ పరిస్థితి. ఎందుకంటే అప్పటి వరకు ఓ రాజు ఆధీనంలో పాలన సాగుతూ వచ్చేది. కానీ ప్రజల కష్టాలు తెలియాలంటే ప్రజలు ఎన్నుకున్న నేతలే దేశాన్ని పాలించాలని భావించడం, ఆ విధానం ఎలా అమలు చేయాలనే దానిపై అప్పటి నాయకులు ప్రముఖులు పడిన కష్టాలు తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఎన్నో దేశాలు తిరిగి ఆ దేశాలలోని విధానాలు కట్టుబాట్లు ఇలా అన్నింటినీ క్రోడీకరించి అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చిన రోజు జనవరి 26. అందుకే మన దేశానికి ఆగస్టు 15 ఎంత ప్రాముఖ్యమైనదో అంతకు మించి జనవరి 26 కూడా చాలా ముఖ్యమైనది. నిజానికి నేటి తరంలో చాలా మందికి గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత ఏంటో తెలియదు. గణతంత్ర దినోత్సవం ఏంటని ఈ తరం వారిని అడిగితే వారు చెప్పే సమాధానం జస్ట్ పబ్లిక్ హాలిడే, కుటుంబంతో స్నేహితులతో సరదాగా గడిపే ఒక సెలవు రోజు, అంతకు మించి వారికేం తెలియదు. ఈ జాతీయ సెలవు రోజున ఎంతమంది స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటారంటే సమాధానం కూడా ఉండదు. ఇంకో విషయం ఏమిటంటే గణతంత్ర దినోత్సవం జనవరి 26నే ఎందుకు జరుపుకుంటారు అనేది కూడా చాలా మందికి తెలియకపోవడం నిజంగా దురదృష్టకరం. వాస్తవానికి మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత స్వపరిపాలన విధానాన్ని అమల్లోకి తెచ్చేలా 1949 నవంబర్ 26నే భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. అయితే భారత రాజ్యాంగాన్ని సింపుల్గా ఆమోదించడం సరికాదని భావించి దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో జనవరి 26కు ఆ ప్రాముఖ్యత కల్పించారు. ఈ తేదీనే ఎందుకంటే దేశ చరిత్రలో అత్యంత చీకటి ఉదంతంగా పరిగణించే జలియన్ వాలాబాగ్ ఘటన యావత్ దేశ ప్రజల్లోనే సరికొత్త మార్పుకు పురుడు పోసింది. ఆ తర్వాత నుంచి ప్రతి భారతీయుడు స్వాతంత్రం కావాలనే ఉక్కు సంకల్పానికి సిద్ధమయ్యాడు. ఆ ఘటన తర్వాత స్వతంత్ర నినాదంతో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ లాహోర్ వేదికగా 1930 జనవరి 26న జాతీయ సమావేశం జరిగింది. ఈ సమయంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అందువల్ల అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయిలో ప్రాధాన్యత కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా మరో 2 నెలలు సమయం వెచ్చించి 1950 జనవరి 26న దానిని అమల్లోకి తెచ్చారు. అందుకే భారత రాజ్యాంగం పూర్తి అమల్లోకి వచ్చిన రోజుగా రిపబ్లిక్ డేను జనవరి 26న జరుపుకుంటారు.
అంతకు ముందు రోజు వరకు బ్రిటిష్ చట్టం అమల్లో ఉండేది. 1950 జనవరి 26 తర్వాత నుంచి మన దేశంలో బ్రిటిష్ వారికి సంబంధించిన ఏ చట్టం కానీ విధానం కానీ అమల్లో ఉండకుండా అన్నిటినీ సమూలంగా రద్దు చేసి పూర్తి స్వదేశీ విధానాలకు చట్టాలకు నాంది పలికారు. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షునిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను నియమించారు. 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టగా అందుకోసం ఖర్చైన డబ్బు ఎంతో తెలుసా? 64 లక్షల రూపాయలు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత రాజుల పాలనకు స్వస్తి పలుకుతూ దేశాధినేతగా రాష్ట్రపతి ఆయన ఆధీనంలో పనిచేసే ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అందులో భాగంగానే మన దేశానికి తొలి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ బాధ్యతలు నిర్వర్తించగా తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ఎన్నికయ్యారు. అలా మొదలైన రాజ్యాంగ వ్యవస్థనే ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. అందుకే అంతటి ప్రాముఖ్యత ఉన్న రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని మన ప్రభుత్వాలు జాతీయ పండుగగా పరిగణిస్తాయి. ఈ రోజునే ప్రముఖులకు అవార్డులు అందించడం, ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి పురస్కారాలు ఇవ్వడం, పరేడ్ చేయడం, మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా కవాతులు నిర్వహించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇతర దేశాల చెందిన ప్రముఖులను, మరీ ముఖ్యంగా మన దేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్న దేశాధినేతలను ఆహ్వానించడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. మొదట 1950లో ఇండోనేషియాకు చెందిన డాక్టర్ సుకర్నో తొలి విదేశీ అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్ డే వేడుకలు రాష్ట్రపతి భవన్ నుంచి జాతీయ గీత ఆలాపనతో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నుంచి గౌరవ సూచకంగా భారత సైనికులు కవాతులు నిర్వహించడం, మన దేశ కళలు సంస్కృతులను ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి, రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు ప్రసంగాలు చేస్తారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు గణతంత్ర దినోత్సవానికి ఉన్నాయి. కాబట్టి ఏడాదికోసారి వేడుకలు జరుపుకొని మర్చిపోవడం కాదు. గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటున్నాం, రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు ఏంటి, బాధ్యతలు ఏంటి అనే విషయాలను అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. హక్కుల కోసం పోరాడడం మాత్రమే కాదు, బాధ్యతలు కూడా మర్చిపోకూడదు. ఈ దేశం నాకు ఏమి ఇవ్వలేదని పరాయి దేశాలకు పారిపోవడం కాదు. ఈ దేశం కోసం మనమేం చేయగలమో చేసి చూపించాలి. అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది. ఈ విషయంలో ముఖ్యంగా యువత ముందుకు రావాలి. ప్రతి ఒక్కరం మన దేశం పట్ల బాధ్యతగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. ప్రపంచ నలుమూలలా మన దేశ ఖ్యాతి విస్తరిస్తుంది. ఈ సందర్భంగా అందరికీ మెగా 9 టీవీ తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.